హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ శిల్పా కేసిరెడ్డి. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, చందానగర్, హైదరాబాద్. ఇప్పుడు వరకు చూసిన పేషెంట్స్లో చాలామందికి అంటే నడుస్తున్నప్పుడు పిక్కలు పట్టేయడం, కాసేపు నడిచిన తర్వాత కాఫ్ మజిల్స్ పిక్కల్లో నొప్పి రావడం, చాలాసార్లు పేషెంట్స్ మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే, ఫస్ట్ వాళ్ళు మా దగ్గరికి ఎలా చెప్తారు అంటే, ఇదివరకు అయితే మేము 500 మీటర్స్, ఒక 1/2 కిలోమీటర్ నడిచే వరకు నడవగలిగే వాళ్ళం. దాని తర్వాత పిక్కలు పట్టేయడం కానీ, నొప్పి రావడం కానీ, కూర్చుని కాసేపు మళ్ళీ సర్దుకొని మళ్ళీ నడవడం వంటివి జరిగేవి. కానీ ఇంకా రోజులు గడిచే కొద్దీ ఒక 100 మీటర్లు, 200 మీటర్లలో కూడా మాకు ఈ నొప్పి స్టార్ట్ అయిపోతుంది. సో దీన్ని వాస్కులర్ క్లాడికేషన్ అంటాం. అంటే పిక్కల్లో ఉండే కాఫ్ మజిల్స్ లో ఉండే బ్లడ్ వెజల్స్, రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది అనమాట. అది స్లోగా పెరగడం వల్ల ఇంకా నడిచే డిస్టెన్స్ తగ్గిపోద్ది. సో ఇలాంటి ప్రాబ్లం అంటే ఏదైతే సిమ్టమ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో, ఇట్లాంటి సిమిలర్ సిమ్టమ్ జనరల్గా న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటే నరాల సమస్య వల్ల కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నడుము దగ్గర డిస్క్లు జారినా, అరిగినా, డిస్క్ ప్రొలాప్స్ అంటాం కదా, అక్కడ నుంచి బయటకు వచ్చే నరాలు ఒత్తుకున్నా సరే కాళ్ళల్లో అది థై మజిల్స్ అవ్వచ్చు, కాఫ్ మజిల్స్ అవ్వచ్చు, ఇట్లా నొప్పి రావడం జరుగుతుంది. కాకపోతే బ్లడ్ క్లాట్ ఉన్నప్పుడు పేషెంట్ టిపికల్ గా చెప్తారు మాకు ఇట్లాగా కొంత దూరం నడిచిన వెంటనే విపరీతంగా పిక్కలు పట్టేసి నొప్పి వచ్చేస్తున్నాయి అండ్ కాసేపు కూర్చున్న తర్వాత మేము మళ్ళీ నడవగలుగుతున్నాము అని చెప్పి. సో ఫస్ట్ ఇట్లాంటి కంప్లైంట్, ఇలాంటి సిమ్టమ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా క్లినిషియన్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది న్యూరోజెనిక్ అంటే నరాల సమస్య వల్ల, లేకపోతే వాస్క్యులరా, లేకపోతే అంటే బ్లడ్ వెజల్స్లో ఉన్న బ్లాక్ వల్ల అని తెలుస్తుంది. మోస్ట్ కామన్గా మేము ఇది స్మోకర్స్లో చూస్తాం. కొన్నిసార్లు ఎంత సివియర్గా ఈ కండిషన్ ఉంటుందంటే, విదిన్ ఫ్యూ డేస్ మొత్తం ఒక కాల్లో అంటే పైనుంచి కింద వరకు ఉన్న బ్లడ్ వెజల్ అంతా కూడా బ్లాక్ అయిపోవడం జరుగుతుంది. అంటే బ్లడ్ క్లాట్ వచ్చేయడం జరుగుతుంది. చాలా సివియర్ పెయిన్తో వస్తారు, పేషెంట్ నడవలేరు, కాలంతా కూడా స్వెల్ అయ్యి వాచిపోయి ఉంటుంది, విపరీతంగా నొప్పి ఉంటుంది. సో ఇమ్మీడియట్గా పేషెంట్ని ప్రొసీజర్కి తీసుకుని కార్డియాలజిస్ట్ కానీ లేకపోతే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ కానీ ఆ బ్లడ్ క్లాట్ అంతా, థ్రాంబస్ అంతా తీయడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ అ వెరీ ఎమర్జెన్సీ లాంటి కండిషన్ అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇట్లా పిక్కలు పట్టేస్తున్నాయి, నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుందంటే వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ బ్లడ్ క్లాట్ చాలా విపరీతం అయిపోవడం వల్ల యాంపుటేషన్ అంటే టోస్, కాళ్ళ వేళ్ళు తీసేయాల్సి వస్తుంది, లేకపోతే కాలు కొంతవరకు తీసేయాల్సి వస్తుంది, విచ్ వి కాల్ యాంపుటేషన్. సో అంతవరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఉన్నాయంటే డూ కన్సల్ట్ యువర్ క్లినిషియన్. Thank you.